ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ రాత్రి కాలంలో మనము ఒక విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. అదేంటంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున అనే మాటల గురించి ఆలోచన చేద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము ఆవరించి ఉందట. దేనికి ఆవరించి ఉందంటే వారు విశ్వసించారు, సాక్ష్యం పొందారు. విశ్వసించి సాక్ష్యం పొందారు కాబట్టి వారిని మనం చూసినప్పుడల్లా వారు మనకి సాక్ష్యం పొందిన వారు, వారి యొక్క విశ్వాసం గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. దీన్ని 11వ అధ్యాయంలో నుంచి మనం ఆలోచన చేయవలసి ఉంది. 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పత్రిక హెబ్రీలకు వ్రాయబడింది. హెబ్రీలు ఇదివరకు గొప్ప పోరాటం పోరాడారు, వెలిగింపబడ్డారు. 10వ అధ్యాయము 32వ వచనం మనం చదివినట్లయితే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకం చేసుకోండి. అంటే గొప్ప పోరాటం పోరాడిన మీరు విశ్వాస విషయంలో బలహీనులుగా ఉన్నారేమో, ఒకసారి సరి చూసుకుని మరి యొక్క విశ్వాసంలో స్థిరముగా నిలబడే నిమిత్తము మిమ్మల్ని మీరు సరి చూసుకోండి అని చెప్పడానికి ఈ 11వ అధ్యాయంలో ఉండి చాలా విషయాలు దైవజనుడు హెబ్రీలకు ఈ విషయాన్ని వ్రాస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. విశ్వాసం అనేది ఎలాగ కలిగి ఉన్నారు, ఎవరెవరు కలిగి ఉన్నారు అని అంటే 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు విశ్వాసం అన్నది నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. మన కంటికి కనపడనివి అనేకమైనవి కంటికి కనపడకపోయినా అవి ఉన్నవి. ఎలాగంటే గాలిని మనం చూస్తున్నాం, గాలి మన కంటికి కనపడదు కానీ అది ఉంది. ఉన్నది అని ఎలాగ నమ్మారు అని అంటే విశ్వాసమును బట్టి నమ్మారు. అలాగే దేవుని వాక్యం వలన ప్రపంచముల నిర్మాణం అనేది కూడా పెద్దలు నమ్మారు. పెద్దలంటే పూర్వకాలం ఉంటున్న దేవుని యొక్క సంతానమైన ప్రజలు, హెబ్రీ ప్రజలు. వారు విశ్వాసమును బట్టి వారు జీవించారు కాబట్టి అవి రుజువుకు వారికి చాలా దూరమైనప్పటికీ విశ్వాసం వలన వాటిని గమనించారు. కాబట్టి గమనించి విశ్వసించి దేవుడు ఉన్నాడని విశ్వసించారు. దాన్ని నమ్మేవారికి ప్రతిఫలము అనుగ్రహిస్తాడని విశ్వసించారు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యమని నమ్మి దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి వారు ప్రయత్నాలు చేశారు. అలాగా వారికి గొప్ప సాక్ష్యం కలిగిందట. వారికి గొప్ప సాక్ష్యం దొరికింది. దేన్ని బట్టి దొరికిందంటే వారు నమ్మిన దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. నమ్మిన దానికి తగిన ప్రతిఫలముగా విశ్వాసం వలన ఏమేమి పొందారో వాటన్నిటి విషయంలోనూ వారు సాక్ష్యం పొందారు. ఈ సాక్ష్యము ఎవరిచ్చారు అని అంటే మనం క్షుణ్ణంగా దేవుని వాక్యం చదివినప్పుడు ఈ చివరి నుండి 2వ మాట చదువు, దేవుడు అతనికి అర్పణను కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఎవరు? హేబేలు అర్పణలు అర్పించాడు. అర్పణలు అర్పించినప్పుడు ఏదో గాలికి ఊరకనే అర్పణలు అర్పిస్తున్నానని అతడు తలచక
దేవునికి అర్పిస్తున్నాను అనే ఒక మంచి దృక్పథంతో అతడు ఆ యొక్క అర్పణలు అర్పించాడు కనుక అతడు దేవుని యొద్ద నుండి గొప్ప సాక్ష్యము పొందగలిగాడు. దేవుడు అతనికి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దయచేసి చూడండి ప్రియులారా, దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఎవరు ఈ అర్పణ అర్పించారో ఆ హేబేలు శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించడం వలన, దేవుడి అతని అర్పణను అంగీకరించడం వలన, దేవుని యొద్ద నుండి నువ్వు నన్ను సంపూర్ణముగా నమ్మావు, నమ్మిన దానికి తగిన సాక్ష్యంగా నువ్వు అర్పణ అర్పించావని ఒక విషయాన్ని అతడు దేవుని యొద్ద నుంచి సాక్ష్యంగా పొందాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. పెద్దలు పొందిన సాక్ష్యం. ప్రియులారా, గమనించండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ప్రపంచములు, భూమి, ఆకాశము, అలాగనే ఈ గాలి, నీరు, అగ్ని, ఇటువంటివి పంచభూతాలని చెప్తున్నాం కదా. ఇవన్నీ కూడా ఎలాగా సృష్టింపబడ్డాయి అంటే, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం వలన మాత్రమే సృష్టింపబడి, దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ప్రపంచములు అనే దానికి ఫుట్నోట్స్ మనం సంపాదించినట్లయితే యుగములు అని చెప్పండి. కాబట్టి ప్రపంచములు దేవుని వాక్యం మూలంగా నిర్మాణమైనవని, అంటే దేవుని మాటను బట్టి మాత్రమే నిర్మాణమైనవని, ఆయన నోటి మాటకుంటున్న శక్తి ప్రభావం వలన పంచభూతములు, లేకపోతే ప్రపంచములు, యుగములు అన్ని కూడా ఏర్పడి దేవుని వాక్యం వలన అవి నిర్మాణమైనవి. అంతేగాని ఏదో ఒక పదార్థంతో నిర్మాణమైనవి కాదు అని. ఇది ఒక నిర్మాణం. ఎందుకంటే లోకంలో ఉంటున్న శాస్త్రజ్ఞులు ఇటువంటి వారు ఏమని కన్నారంటే, ఏదో ఒక పదార్థం లేకుండా ఈ భూమి, ఆకాశము ఇటువంటివి సృష్టింపబడవు అన్నారు. దాన్నే నథింగ్ కమ్స్ ఫ్రమ్ నథింగ్, అంటే ఏది లేకుండా ఏది సృష్టింపబడదు. సంథింగ్ అంటే ఏదో ఒకటి, దానికి ఆధారమైన పదార్థం ఏదో ఉంటేనే కానీ ఏది కూడా సంథింగ్ కమ్స్ ఫ్రమ్ సంథింగ్ అనేది ఒక సిద్ధాంతాన్ని వారు కలిగి ఉన్నారు. అంటే ఈ భూమి మీద కలిగే ప్రతి ఉత్పత్తికి ఆధారం ఏదో ఒకటి ఉందని. కానీ పదార్థము చేత ఏ ఆధారము లేకపోయినప్పటికీ, పదార్థం అనేది ఏ వస్తువుకు సంబంధించిన పదార్థము లేకపోయినప్పటికీ, దేవుని వాక్య చేత మాత్రమే ఈ ప్రపంచములు సృష్టింపబడ్డాయి. దీని గురించి మనం ఆలోచన చేస్తే పేతురు పత్రిక 2వ పత్రికలో దైవజనుడైన పేతురు ఏమని చెప్తున్నాడంటే, పూర్వకాలము నుండి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదివినప్పుడు, ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండుననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినదనియు. దేవుని వాక్యం వలన కలిగిన భూమి, అలాగనే ఆకాశములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని వాక్యం వలన కలిగినవి. దేవుని వాక్యం అనంటే అక్కడ పదార్థం కనబడడం లేదు కనుక, పదార్థం లేకపోతే ఈ భూమి కలగదు, సూర్యుడు కలగడు, చంద్రుడు కలగడు, నక్షత్రాలు కలగదు, సృష్టి రాదు అనేది ఈ శాస్త్రజ్ఞుల యొక్క తలంపు. కానీ దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అనే సంగతిని పెద్దలు గ్రహించి దానిని విశ్వసించడం వలన ఏమయ్యారంటే, దాన్ని బట్టి పెద్దలు నీతిమంతులుగా లేక దేవుని ఎరిగిన వారిగా, దేవుని ప్రజలుగా సాక్ష్యం పొందారు. దేవుని ప్రజలుగా, దేవుని నమ్మిన వారిగా. ఎందుకంటే
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాక దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. తను వెతుకు వారికి ప్రతిఫలము దయచేవాడని కూడా నమ్మవలను కదా. కాబట్టి విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి ఉండడం వలన దేవుని చేత బోధింపబడ్డాడు. దేవుని చేత భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. ఓడ సముద్రంలో ఉంటుంది. ఓడను తయారు చేసే పద్ధతి కూడా ఈ నోవాహుకు తెలుసా? ఎప్పుడైనా ఓడను చూశాడా? సముద్రంలో ప్రయాణం చేశాడా? ఇన్ని విషయాలు మనకు ఏమీ కనపడడం లేదు. కానీ ఇంచుమించుగా నోవాహు కాలం అనంటే అజ్ఞాన కాలమే. అజ్ఞాన కాలంలోనే దేవుని మాటకు వినడం కారణంగా దేవుడు అతనికి బోధిస్తూ ఉంటే, దేవుడు అతనికి బోధించిన దాన్ని అంతటినీ సక్రమంగా నిర్వహిస్తూ ఉంటే, ఎందుకంటే నోవాహు దేవుడు ఎలాగ ఆజ్ఞాపించాడో దాని ప్రకారం చేశాడు కనుక దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని యావత్తూ నెరవేర్చాడని చెప్పబడింది. కనుక దేవుడు బోధిస్తున్నాడు, దేవుడు చూపిస్తున్నాడు, దేవుడు మాదిరి చూపిస్తున్నాడు. మాదిరిని బట్టి ఇతడు వాడను సిద్ధపరిచాడు. అది వరకు అంటే అతని జీవితంలో ఈ వాడను సంపూర్ణంగా నెరవేర్చే వరకు ఏ వాడను కూడా అతను ఎరిగి ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించినప్పుడు, ఎందుకంటే మనము ఏదో ఒకటి చేద్దాములే అనుకున్నప్పుడు మనకేది ప్రయోజనం లేదనుకున్నప్పుడు మనం ఎదుటి వారికి హృదయపూర్వకమైనది ఏది ఇవ్వం, అలాగే విలువైంది కూడా ఇవ్వం. వ్యర్థంగా పాడేసి దాన్ని అటువంటి వాటిని మాత్రమే ఇవ్వగలుగుతాం. కానీ హేబేలు అయితే ఈ కయ్యను అనేవాడు కాయగూరలు, ఆకుకూరలు ఇటువంటి తెచ్చి దేవుడైన యెహోవాకు అర్పణలు అర్పించాడు. కానీ హేబేలు శ్రేష్టమైన గొర్రెలలో నుండి మంచి విలువైన దాన్ని, దేవుడు అంగీకరించేదాన్ని, దేవునికి ఇష్టమైన దాన్ని దేవుడు అర్పించినప్పుడు కయ్యను యొక్క అర్పణ అంగీకరింపబడలేదు. కానీ హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు అనంటే దేవునికి అంగీకారమైన అర్పణను, శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. శ్రేష్టమైన అర్పణ అర్పించిన వాడు కూడా కృష్ణుడైన అతని సోదరుడు ఏం చేశాడంటే చంపేసినప్పుడు భూమి మీద అతను ఉలికింపబడిన అతని రక్తంలో నుండి పరలోకంలో ఉంటున్న దేవునికి మొరపెడుతున్నాడట. పరలోకంలో ఉంటున్న దేవునికి తన యొక్క మొరను బయలుపరుస్తున్నాడు. దీన్ని మనము ఆదికాండము 4వ అధ్యాయంలో చూసినప్పుడు 4వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే అండి, దేవుడే అతని గురించి చెప్తున్నాడు. 4వ అధ్యాయము 10వ వచనం అంటే, అప్పుడు ఆయన అంటే యెహోవా, నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద, అంటే తన తమ్ముని యొక్క రక్తమును ఈ భూమి నోరు తెరిచి తీసుకుంది. అక్కడి నుంచి మొరపెడుతున్నాడు మహోన్నతుడైన దేవునికి. ఏమని? నా నీతికి నీవు ఆధారమైన దేవుడవు,
నేను నీకు సరైన అర్పణే అర్పించాను, నా హృదయం కూడా అలాగే నేను అర్పించాను. నా హృదయార్పణ నువ్వు ఎంతవరకు అంగీకరించావు, నన్ను కూడా అంగీకరించి నీ యొద్ద నాకు తగినంతటి స్థానమును విలువను నీవు నాకు ప్రసాదించమని అడుగుతున్నాడు. ఇది మహోన్నతుడైన దేవుడే హేబేలు పక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దీనిని మన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 34వ వచనంలో 24వ వచనంలో మనం చూసినట్లయితే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన 24వ వచనం అండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును అని చెప్పినప్పుడు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుపు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రభు అయిన క్రీస్తు యొక్క రక్తము. హేబేలు ఎక్కువ కాలం జీవించకపోయినప్పటికీ అతని పవిత్రముగానే ఉంది. చాలా కాలముగా జీవించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, అంటే 33.5 సంవత్సరాలు జీవించిన యేసుక్రీస్తు ప్రభు, అపవాది శోధించిన, లోకము శోధించిన, ఎవరు ఎన్ని శోధనలు పెట్టినా శోధింపబడని పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన క్రీస్తు ప్రభు కూడా ఆయన రక్తము, ఒలికింపబడిన రక్తము మనల్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి దేవుని ఎదుట మొరపెడుతోంది. దాన్ని అంటాడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, అంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. అంటే హేబేలు యొక్క రక్తము పవిత్రముగా ప్రోక్షింపబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మరి శ్రేష్టముగా. కాబట్టి హేబేలు ఏమై ఉన్నాడు అనంటే, దేవుడు అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు 4వ వచనం అండి, 4వ వచనం మనం చదివినప్పుడు, దేవుడు అతన్ని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ప్రియులారా గమనించండి, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. పలానా వాడు నీతిమంతుడు, పలానా వాడు నీతిమంతుడు, పలానా వాడు నాకు ప్రియమైన కుమారుడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం బైబిల్లో చూస్తాం కదా, కొత్త నిబంధనలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అనే సందర్భాలు, 3 సందర్భాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ హేబేలు విషయంలో ఏమైందంటే, దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని అర్పణ రైట్, అతని హృదయం రైట్, అతని మనస్సు రైట్, అతని జీవితం రైట్, అన్ని కూడా సరి అయినవే, నా ఎదుట నిష్కళంకమైనవే, పవిత్రమైనవే, పరిశుద్ధమైనవే అని ఆ విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. దేవుడు సాక్ష్యం మనం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యోహాను సువార్తలు అంటాడు, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు, మనుషుల సాక్ష్యం కంటే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు వేరొకటి కలుగు. యోహాను సాక్ష్యం కంటే మించిన సాక్ష్యం నాకుంది. నేను సాక్ష్యం ఇస్తున్నానని కాదు, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. కాబట్టి మనము 12వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము, సాక్ష్యము పొందిన వారి యొక్క సమూహము. ఎలాంటి సాక్ష్యం అంటే, మొట్టమొదట పెద్దలు సాక్ష్యం పొందారు. ఎందుకు పొందారు అనంటే, విశ్వాసం అన్నది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు కనుక, అదృశ్యమైనవి ఉన్నవని వారు నమ్మి దేవుని ఎడల వారు జీవించారు. మనకు మేలు కలిగితేనే, ఉపకారం కలిగితేనే, దేవుడు ప్రత్యక్షమైతేనే నమ్ముతామని కొందరైతే అంటూ ఉంటారు. దేవా నాకు కనబడు, అందరికీ కనబడు, నాతో మాట్లాడు, అందరితోనూ మాట్లాడేసి
ఒకవేళ మాట్లాడకపోతే, ఒకవేళ కనబడకపోతే నమ్మరా? ప్రియులారా, గమనించండి. మనకు దేవుడు ఎల్లవేళలా కనబడాలి, ఆయన మనం చూడాలి అని అనుకుంటూ ఉంటాము. చూడగలుగుతామా? ఒకవేళ చూడకపోయినా దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉంటే ఆయన మహోన్నతుడా కాదా? ఆయన సమస్త కార్యక్రమములు నిర్వహించలేడా? ఆయన సృష్టికర్త అవునా కాదా? ఆయన నిజమైన దేవుడా కాదా? ఆయన సత్యదేవుడు ఆయననా కాదా అనే దాని మీద మనకు ఉండవలసిన గురి, విశ్వాసము ఎలాంటిదే ఉంది. మనకి ఎలాంటి గురి ఉంది? కానీ పెద్దలు ఉన్నారు చూశారు. పెద్దలంటే మనము 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతాం. ఆదికాండంలో ఆదాము కుమారుల కాడి నుంచి ఒక నీతిమంతుల యొక్క వరుస మనకు చూస్తాం, వంశం చూస్తాం. అందులో హానోకు ఇటువంటి వారు ఉన్నారు. కాబట్టి హానోకు, మెతుషెల, నోవాహు ఇటువంటి వారు పెద్దలు కూడా దేవుడు ఉన్నాడనే నమ్మిక, దేవుడు ఉన్నాడనే వారి కంటికి కనపడినా కనపడకపోయినా, వారు వినబడకపోయినా దేవుని మాట నమ్మారు వాడు. కాబట్టి దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. కాబట్టి ప్రపంచములు దేవుని వాక్యములు నిర్మాణమైన మరియు దేవుని వాక్యమే నిర్మాణం చేసింది కానీ పదార్థం కాదు. ఏ పదార్థము లేదన్నమాట. ఎందుకంటే నథింగ్ కమ్స్ ఫ్రమ్ నథింగ్ అనే ఒక సైంటిస్ట్ యొక్క సిద్ధాంతము అది సరైనది కాదు. ఎందుకంటే దేవుని వాక్యమే, అక్కడ ఏ పదార్థమును ఉపయోగించలేదు మహోన్నతుడైన దేవుడు. దేవుని వాక్యము కలుగును కాక అని చెప్పాడు, అది నిర్మాణమైంది. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. మన కంటికి కనబడుతున్నది కూడా ఇప్పుడు పదార్థముల చేత నిర్మింపబడలేదు అనేది నమ్మాలి. అలాగే నమ్మిన వారిలో మొట్టమొదటి వాడు హేబేలు. ఈ హేబేలు నమ్మటి కనుక శ్రేష్టమైన పదార్థాన్ని, శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. నేలలో నుంచి మాట్లాడుతున్నాడు, ఉలికింపబడిన రక్తంలోంచి మాట్లాడుతున్నాడు. తన యొక్క నీతిని, తన యొక్క భక్తిని, తన యొక్క విశ్వాసమును దేవునికి కనపరుచుకుంటూ దేవుడు రక్షించగలడు, దేవుడు తన యొక్క ఆత్మకు కావలసిన విశ్రాంతిని అనుగ్రహించగలడని దేవునితో మాట్లాడుతున్నాడు విశ్వాసం ద్వారా. కాబట్టి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా అన్నట్లు కొనుక్కోబడ్డాడు. అతడు కొనుక్కోబడినప్పుడు దేవునికి ఇష్టడై ఉండెను. ప్రియులారా, గమనించండి, మనం చనిపోయే సమయానికి దేవునికి ఇష్టమై ఉండాలి. ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడు. అతడు ఇష్టడు. ప్రియులారా, ఆదాము యొక్క సంతానంలో 7వ వాడు హానోకు. 7వ సంతానం. 7వ సంతానమైన హానోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడట. అదే మనం ఆదికాండంలో చూసినట్లయితే 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. అంటే దేవునితో ఏదో మన వాళ్ళు కథలుగా రాశారు కదా, అలాగా చెయ్య పట్టుకుని ఇద్దరు కలిసి జతగా పెడుతూ ఉంటే, రే బాబు నాకు పరలోకం వచ్చేసిందిరా, నువ్వు మానవుడువు, నువ్వు భూమి మీదకి వెళ్ళిపో, నేను పరలోకానికి వెళ్ళిపోతానని దేవుడు చెప్పాడని ఒక కథ ఉంది. ఆ కథ ఒట్టిదే, మానవులు కల్పించింది. కానీ ప్రభునందు ప్రియులారా, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అక్కడ దేవుని వాక్యంలో ఆదికాండంలో మనం ఏం చూస్తాము అంటే, అతడు 300 సంవత్సరములు దేవునితో నడుస్తూ కుమార్తెలను కన్నాడంటే ఇహలోక సంబంధమైన జీవన విధానాన్ని ఏమీ విడిచిపెట్టలేదు. తన భార్యను విడిచిపెట్టలేదు. బిడ్డలను కంటూనే ఉన్నాడు, బిడ్డలను పోషిస్తూనే ఉన్నాడు. అన్ని కూడా భౌతికంగా చేయవలసిన వాటన్నిటినీ జరిగిస్తున్నాడు. ఆత్మ సంబంధంగా నిర్దోషిగా, నిష్కల్మషుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. దాన్నే దేవునికి ఇష్టడైన బ్రతుకు కనుక దేవునికి ఇష్టడని సాక్షి పొందాడు. కాగా దేవుడు అతను కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు
ఆయన ఉన్నాడని నమ్మాలి. తను వెతుకు వారికి ఫలము దయచేవాడని కూడా నమ్మాలి కదా. కాబట్టి విశ్వాసమును బట్టి నోవాహు ఇది వరకు వాడని కానీ చూడలేదు. వాడనేది అప్పటికి చరిత్రలో లేదు, కానీ వాడను తయారు చేశాడు. దేవుడు చెప్తూ ఉంటే ఎలాగ చేయాలో చెప్తూ ఉంటే అలాగే చేశాడు. ఎంత ఎత్తి పెట్టమంటే అంత ఎత్తి పెట్టాడు, ఎంత వెడలు పెట్టమంటే అంత వెడలు, ఎంత పొడవు పెట్టమంటే అంత పొడవు పెట్టాడు, ఎన్ని కిటికీలు పెట్టమంటే అన్ని కిటికీలు పెట్టాడు, ఎంత ఏ కుమ్మం పెట్టమంటే ఆ కుమ్మం పెట్టాడు. అన్ని కూడా దేవుని యొక్క నియమం ప్రకారము చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లు నోవాహు సమస్తమును జరిగించాడు. కనుక అతను రక్షింపబడ్డానికి కాదు, అతని కుటుంబము, అతని ఇంటి వారందరూ రక్షింపబడ్డానికి భయభక్తులు గలవాడై దేవుని చేత హెచ్చరింపబడ్డాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. ఓడ అనేకుల కొరకు చేసి ఉండవచ్చు, కానీ తన ఇంటి వారు మాత్రమే నోవాహు యొక్క మాట విన్నారు. నోవాహు యొక్క మాట విన్నారు అనంటే దేవునికి అనుకూలంగా వారు కూడా ప్రవర్తించారు. దేవునికి అనుకూలంగా, దేవుని ఉద్దేశానుసారంగా దేవుడు నోవాహుకు చెప్పినట్లు నోవాహు చేస్తూ ఉంటే నోవాహు యొక్క కార్యక్రమంలో కూడా బహుశా వారు పాలువారై ఉండి ఉండవచ్చు. పాలువారైతే ఆ యొక్క పని, ఆ యొక్క కార్యక్రమం జరిగించేటప్పుడు వారు శ్రద్ధతో పనిచేసిన వారై ఉండవచ్చు. ఏది ఏమైనా కానీ నోవాహు యొక్క కుటుంబీకులు జల ప్రళయములో అవిధేయులతో పాటు నశింపలేదు, కాబట్టి అవిధేయులతో పాటు నశించని నోవాహు యొక్క కుటుంబము రక్షణ కొరకు ఒక ఓడలో చేర్చబడ్డారు, సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకమునకు జ్ఞానస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. దేవుని నీతి, మానవుని నీతి, పశునీతి, అలాగే జంతునీతి వేరువేరుగా ఉంటాయండి. పశుప్రాయుడు పశు వలె ప్రవర్తిస్తాడు, బుద్ధిహీనుడు వలె ప్రవర్తిస్తాడు. మనుషుడు ఎలాగ ప్రవర్తించాలో మనుషుడు అలాగే. దైవికంగా దేవునికి ఒక నీతి ఉంది. దేవుని నీతికి మన నీతి సరిపోవాలి, దాన్నే సమానమైన నీతికి మనము వారసులం కావాలి. అలాగే నీతికి వారసుడయ్యాడు. దేవుని నీతికి నోవాహు వారసుడయ్యాడంటే ఈ వాజ్ ఏ హెరిటేటెడ్ పీపుల్ అన్నమాట, పర్సన్. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఇది చాలా ప్రముఖమైన మాట. లోబడటం, విధేయత, అణిగిమణిగి ఉండడం అన్నమాట. నోవాహు లోబడలేదు, ఆదాము లోబడలేదు. ఆదాము అవిధేయుడు. కానీ ఇక్కడ అబ్రహాము లోబడి, ఎక్కడో మెస్పొతేమియాలో ఉండేవాడు, విగ్రహారాధన సంబంధమైన కుటుంబంలో పుట్టినవాడు. అలాంటి జీవితం జీవిస్తూ కూడా మహోన్నతుడైన దేవుడు అతను వెతికి పట్టుకున్నప్పుడు, అబ్రహామా నేను నీకు చూపించే స్థలమునకు రా అని చెప్పినప్పుడు అతను వెంటనే బయలుదేరి తన తండ్రిని, తన యొక్క భార్యగా చేయబడిన శారాన్ని తీసుకుని, తన పినతండ్రి యొక్క కుమారుడైన లోతును తీసుకుని, తనకు కలిగింది యావత్తు తీసుకుని కనాను దేశం వైపుకు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు కాదు, బయలుదేరి వచ్చేస్తాడు. ఇది లోబడడం, దేవునికి లోబడడం, దేవునికి భయపడడం. లోబడిన ప్రజలని, ఇశ్రాయేలీయులను అనేక సార్లు మహోన్నతుడైన దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. లోబడిన ప్రజలు అంటే మెడవంచని ప్రజలు, లోబడిన ప్రజలు. దేవుడు మొదటి నుంచి కోరేది ఏంటంటే లోబడి ఉండాలి. దేవుని ప్రజలు లోబడి ఉండాలి. లోబడడం అనేది
చాలా ప్రముఖమైనది. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా, బైబిల్ అంతా కూడా మనకు చెప్పేది వినుట, విశ్వసించుట, లోపడుట, అంటే విధేయులవడం. వినాలి, శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, అలక్ష్యం చేయకుండా వినాలి. దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని ప్రణాళికను చాలా జాగ్రత్తగా వినాలి. వినడమే కాదండి, దాన్ని విశ్వసించాలి. విశ్వసించడమే కాదు, విశ్వాసం ఉందని అని చెప్తే సరిపోదు. ఎందుకంటే యాకోబు పత్రికలో అంటాడు కదా, నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు చేయమన్నాడు. కాబట్టి విశ్వాసము దేనితో ముడిపడి అవుతుందంటే క్రియతో ముడిపడి అవుతుంది. కాబట్టి పిలుపును విన్నాడు, పిలుపునకు లోబడ్డాడు. పిలుపునకు వినగానే దేవునికి లోబడ్డాడు. కాబట్టి లోబడ్డం అనేది చాలా ప్రముఖమైనది. ఆ లోబడిన కారణంగానే ఆదాము ఏదోని వనంలో నుంచి త్రోసివేయబడ్డాడు, కృపలో నుంచి తప్పిపోయాడు, దేవుని దీవెనలో నుంచి తప్పిపోయాడు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, అనేకులు లోబడకపోవడానికి, దేవుని వాక్యమునకు లోబడకపోవడానికి, దేవుని మాటకు లోబడకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాటను యథార్థంగానే చదువుతున్నారు కానీ గ్రహిస్తున్నారు కానీ లోబడ్డం అనేది జరగడం లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తూ ఉంటే అనేక మందిని ఆరాధించేవారు, అనేక రీతిలుగా నడుచుకునేవారు, వారు మాత్రము లోబడిన వారు కాదు. అలాగే సత్యవాక్యమునకు లోబడని అనేకులు సత్యవాక్యమునకు విరోధంగా ఉన్నారు. పర్వాలేదు అనుకునేవారు, దేవుడు ప్రేమమయుడు, మనల్ని క్షమిస్తాడులే అనేది. దేవుడు క్షమాపణ కలిగిన వాళ్ళని ఎక్కువగా బోధించడం వలన దేవుడే క్షమిస్తాడు అనే ఉద్దేశం. ఏదో ఆఖరు నిమిషంలో వాడెక్కేస్తారన్నట్లుగా ఆలోచన చేసే మనుషులు ఉన్నారు. కానీ సంపూర్ణ విధేయతను దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అబ్రహాము లోబడినప్పుడు తను స్వాస్థ్యముగా పొందబోవున ప్రదేశమునకు బయలుదేరాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుదేరాడు. శ్వాసమును బట్టి అతడుతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించారు. గుడారములలో ఎందుకు నివసించారంటే పర్మనెంట్ గా అక్కడ నివాసం చేయడానికి దేవుడు ఏ స్థలంలో చూపిస్తాడో ఆ స్థలమునకు మనం మూవ్ అయిపోవాలి, మన కథలు వెళ్ళిపోవాలి కనుక తాత్కాలికంగా జీవించడానికి వారు గుడారాలు వేసుకున్నారు, కానీ స్థిరమైన నివాసమును వారు ఏర్పాటు చేసుకోలేదు. అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాత దేశంలో పరవాసులయ్యారు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుటను. ప్రియులారా, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో, దేనికి శిల్పియో నిర్మాణకుడు, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకు ఈ శరీరమైన గుడారం ఉంది కదా, ఈ గుడారము భూమి మీద 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్న నివాసము, దానికి శిల్పి నిర్మాణకుడు కూడా మహోన్నతుడైన దేవుడే దానికి శిల్పియు నిర్మాణకుడు కూడా. కాబట్టి దాని కొరకు మనము ఎదురు చూడాలి. ఎందుకంటే అలాంటి పట్టణం కొరకు ఎదురు చూచాడు ఎవరు? అబ్రహాము. మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉంటాడు. శ్రీలారా, ఇటీవల మంగళవారం అనుకుంటా కేరళలో భయంకరమైన వరద వచ్చింది.
ఆ వరదలో వేలాది ప్రజలు కొట్టుకుపోయారు, మట్టిలో కప్పడి పడిపోయారు, ఇళ్ళన్నీ మునిగిపోయాయి, కార్లు ఎగిరిపోయాయి. ఎందుకంటే వాటి యొక్క పునాది నాట్ స్ట్రాంగ్, బలమైనది కాదు, స్థిరమైనది కాదు. ఒక కొండ చర్య విరిగి వారి మీద పడేటప్పటికే ఎగిరిపోయాయి. ప్రియులారా, ఎంత బీభత్సమైన ప్రమాదం అక్కడ జరిగిందంటే స్థిరమైనవి కాదు కనుక. కానీ ప్రభువైన యేసు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి స్థలము మీకు కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేను మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోతానని. అలాంటి గృహము దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు. అలాంటి గృహమును దేవుని మనకు అనుగ్రహించిన స్థలంలో మనం నిర్మాణం చేయవలసి ఉంటుంది. మన గృహము స్థిరమైందేనా ఒకసారి మనము ఆలోచన చేయాలి. స్థిరమైన గృహంలోనే ఉంటున్నాము. దాన్ని ప్రభువైన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు చక్కని కథ చెప్పారండి, చక్కని ఉపమానం చెప్పారు. అది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడును బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు. బండ మీద కట్టుకున్న వాని ఇల్లు తొలగిపోలేదు, వరదకు వానకు దేనికి కూడా జంకలేదు. అలాంటి గృహము నిర్మాణము మహోన్నతుడైన దేవుడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. పునాదులు గల ఆ పట్టణం అంటే దానికి చాలా పునాదులు ఉన్నాయి. మనం ప్రకటన గ్రంథంలో మనం 21వ అధ్యాయంలో అనుకుంటాను 12 పునాదులు, 12 రాళ్ల చేత, ముత్యముల చేత, వజ్రముల చేత, వైడూర్యముల చేత కట్టబడ్డాయి. కాబట్టి ప్రియులారా, అలాంటి పట్టణము కొరకు ఎదురు చూశాడు. కానీ తాత్కాలికంగా గాలికి వానకి కొట్టుకుని పోయి లేకపోతే వరదకు కొట్టుకుని పోయే గృహాలు కాదండి దేవుని యొక్క గృహము. కాబట్టి ప్రియులారా, విశ్వాసమును బట్టి అతడు అంగీకరించబడ్డాడని చెప్పినప్పుడు, విశ్వాసమును బట్టి అతడు అంగీకరించబడినట్లుగా దేవుడు అతను గురించి సాక్ష్యం ఇచ్చాడు. కావున ప్రియులారా, అబ్రహాం పొందిన సాక్ష్యం ఎలాంటిదనంటే చాలా ఘనమైనది. అబ్రహాంకి కదండి, శారా కూడా. ఎందుకంటే 11వ వచనం మనం చదివినప్పుడు, హెబ్రీ పత్రిక 11:11, విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనకు వాగ్దానం చేసిన వాడు, రక్షణ వాగ్దానం చేయబడింది, నిత్యజీవం వాగ్దానం చేయబడింది, పరలోకము వాగ్దానం చేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు మహోన్నతుడైన దేవుడు పరలోకంలో మనలను తన ప్రియమైన బిడ్డలుగా చేసుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి శారా ఎంత కాలం క్రితం అంటే ఇంచుమించు 4000 సంవత్సరాలకు పూర్వమే, అంటే 4,000 సంవత్సరాలకు పూర్వమే విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అంటే దేవుడు చాలా నమ్మదగిన వాడు, ఆయన చాలా నమ్మదగిన వాడనే విశ్వాసం కలిగి నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడు కనుక తాను వయస్సు గతించిన దయను గర్భము ధరించుటకు శక్తి పొంది, అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యము గాని ఇసుక వలను సంతానము అబ్రహామునకు కలిగింది. ఈనాడు అబ్రహాముకు కలిగిన సంతానము ఎంతమంది అని మనం అనుకుంటే, లోకంలో ఉంటున్న యూదులందరూ అబ్రహాం యొక్క సంతానమే. మరి ముస్లిమాన్లు ఉన్నారు కదా, ముస్లింలు, అరబీలు, వీరందరూ ఎవరు సంతానము అంటే
ఇంచుమించు 52 దేశాలు ఎన్నో ఉన్నాయట. వారందరూ కూడా, అలాగే 160 దేశాల్లో ఉంటున్న క్రైస్తవులు విశ్వాసమును బట్టి దేవునికి బిడ్డలైన వారు, అబ్రహామునకు కుమార్తెలైన వారు. అంటే మినహాయింపుగా ఉన్న దేశం ఏది లేదు. భారతదేశంలో అబ్రహాముకు కుమారులు లేరా అంటే అబ్రహామునకు ప్లెంటీ ఆఫ్ పీపుల్, ఎంతో మంది ఉన్నారండి. అందరూ బయటికి కనపడకపోయినా వారందరూ దేవునికి విశ్వాసమైన వారు. ఇటీవల సెల్ ఫోన్ లో నేను ఒక విషయం చూశాను. ఆయన పేరు మంతిన, ప్రభు అయిన యేసుక్రీస్తుకు నా పాదాభివందనములు అంటున్నాడు. అంటే ఎవ్వరూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపలో నుంచి తప్పిపోవడానికి ఇష్టపడడం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు అందరూ శిష్యులుగా చేర్చబడ్డారు. ఆయన్ను ప్రభువుగా రక్షకునిగా అంగీకరించడానికి ఎంతో మంది క్రైస్తవులే కాదండి, క్రైస్తవేతరులు, ముస్లింలు, అలాగే యూదులు అబ్రహాం యొక్క సంతానం. దాన్ని అంటాడు, సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యముగా అని ఇసుక వలెను సంతానము. ఎందుకంటే ప్రియులారా, 16వ వచనం చదివినప్పుడు శ్రేష్టమైన దేశమునగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని కూర్చి సిగ్గుపడటం. దేవుడని ఎలా కనిపించుకుంటాడటండి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మామూలుగా నేస్తూ ఉంటాం మనం. అంటే వారికే దేవుడా అంటే, నేను వారికి దేవుడినై ఉన్నాను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని మోషేకు నిర్గమాకాండం మొట్టమొదటిలో బయలుపరిచాడు. అంటే మోషే ఒకవేళ ఎవరు నువ్వు అని అడిగితే సరైన జవాబు చెప్పాలంటే, నేను మీ పితరుడైన అబ్రహాముకు దేవుడినే, ఇస్సాకు దేవుడినే, యాకోబుకు దేవుడినే అని ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. ఒక గొప్ప మన దేశంలో ఉంటున్న ప్రధానమంత్రి, నేను ఫలానా వాడికి, గొప్పవాడికి, అంటే ఒక నిరుపేదకు నేను తండ్రిని అని చెప్పడానికి సిగ్గుపడతాడు. ఎందుకంటే వాడికి నాకు తెలుసు నా స్నేహితుడు అని చెప్పడానికి సిగ్గుపడతాడు. కానీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదట. దానికి గల కారణం ఏంటంటే వారికి దేవుని ఉంటున్న విశ్వాసము, నమ్మిక. వారి దేవుడినని నేను దేవుడు అని చెప్పినప్పుడు నేను వారికి దేవుడినై ఉన్నానని దేవుడు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను వారికి దేవుడును, వారు నా ప్రజలై ఉన్నారని. ఈ విధంగా ఈ అధ్యాయము 17వ వచనం నుంచి చివరి వరకు చదివినప్పుడు మనము 39వ వచనం చదివిన తర్వాత ఈ మాటలు ముగిస్తానండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారు. వారి విశ్వాసము ద్వారా ఏం పొందారంటే సాక్ష్యం పొందారు. ఏమని సాక్ష్యం పొందారంటే, దేవునికి ప్రియమైన వారిని, ఇష్టులని, దేవునికి కార్యములకు లోబడిన వారిని, నెరవేర్చిన వారిని, దేవుడు బోధిస్తే దాని ప్రకారం చేసిన వారిని సాక్ష్యం పొందారు. కాబట్టి వీరందరూ సాక్ష్యం పొందినవారు. వీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టంటే, ఆదాము తర్వాత ఆదాము కుమారులు దేవునికి ప్రార్థన చేశారు చూసారా, 4వ అధ్యాయం చివరి వచనంలో. అక్కడి నుంచి ప్రారంభించి ప్రభు అయిన యేసు అను మన ప్రియరక్షకుడు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలోనికి చేర్చబడి ఆయన విశ్వాసముంచిన వారిని కూడా దేవుని యొద్దకు చేర్చడానికి విజ్ఞాపనలు చేస్తున్నాడే. వీరందరూ కూడా మేఘం వలె మనలను ఆవరించారు. అంటే
మేఘం ఆవరించని స్థలమేం ఉండదు. కాబట్టి వీరందరూ పైన లాగా మనకు కనబడుతున్నారు. యాజ్ ఎ పిక్చర్, ఒక పిక్చర్ లాగా మనకు కనబడుతున్నారు. ఒక గుడారం లాగా మనకు ఆవరించారు. ఒక మేఘం వల్లే మనల్ని ఆవరించారు. వీరందరూ మనకు సాక్షి సమూహమే. వీరందరూ మనకు సాక్షులే. వీరందరూ విశ్వసించిన వారే. వీరందరూ విశ్వసించిన సాక్షులు, అర్పణలు అర్పించిన సాక్షులు, లోబడిన సాక్షులు, విధేయులైన సాక్షులు, దేవునికి అనుకూలమైన సాక్షులు, దేవుని ప్రేమించిన సాక్షులు. అందుకని దేవుడు నన్ను అనిపించుకోవడానికి ఎలాగ సిగ్గుపడడో, ఈ సాక్షిని బట్టి మనం కూడా అలాంటి విశ్వాసం, అలాంటి దేవుని యెడల భయభక్తులు, నమ్మిక, లోబడితనము కలిగి ఉన్నట్లయితే మనం కూడా దేవుని వలన సాక్ష్యం పొందుతాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు. మరొక సందర్భంలో ప్రభు అయిన యేసు చెప్తాడు పౌలు గురించి, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము, ఇతని ద్వారా నేను ఎంత మందికి సువార్తను ప్రకటించవలసి ఉన్నదో అతనికి నేను చూపిస్తాను అనే. నీ వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయమని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, మనము అలాంటి సాక్ష్యము పొందిన వారిగా ఉండాలి. అన్ని విషయాలు వివరించడానికి తగిన సమయం కాదు కనుక ఈ మాటలు ముగిస్తున్నాను. వినుచున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.